ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 6 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా టాప్ 6 అర్జున్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సుమగారు లోపలికి వచ్చినప్పుడే అర్జున్ని తీసుకెళ్ళడానికి అబ్బాయి అనుకున్నాడు. అంటే అందరికీ తను నా వల్ల కాదు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటూనే అర్జున్ దగ్గరికి వెళ్ళి ఒక హింట్ ఇచ్చింది. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను మాత్రం అపార్థం చేసుకోకు, నేను ఎందుకు చెప్తున్నానో తర్వాత గుర్తు తెచ్చుకొని ఒక మాట అనేసింది. అప్పుడే అర్జున్కి క్లారిటీ వచ్చేసింది. రోబో వచ్చిన తర్వాత 100% నేనే వెళ్ళిపోతానేమో అని. ఆ రోబో కూడా చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు. బట్ రియల్లీ ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో మనం సీజన్ స్టార్టింగ్కి ముందు మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక ఏఐ టెక్నాలజీని వీళ్ళు ఉపయోగిస్తున్నారు, ఏఐ టెక్నాలజీతో ఒక రోబో వస్తుంది అని చెప్పాం. అది రోబో కంటెస్టెంటా, లేకపోతే ఏఐ రోబో యాంకరా, లేకపోతే లోపల ఇంకేమన్నా పార్టిసిపేట్ చేస్తుందా, ఏదైనా టాస్కా, అట్లా చాలా అనుకున్నాం. కానీ లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు వచ్చేసింది మన రోబో. సో పరిపూర్ణం అని చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నవన్నీ జరిగేసాయి ఈ సీజన్లో ఇప్పటివరకు మాత్రం. ఇక విషయానికి వస్తే అర్జున్ అంబటి ఎందుకు ఇతను టాప్ 6 అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైనా సరే టాప్ 3కి వెళ్తున్నారు. మన బాబా మాస్టర్ని చూసాము. అంతెందుకు మన బిందు మాధవ్ ఉంది కదా, ఓటీటీ విన్నర్, తను కూడా తమిళ్ బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 3కి వెళ్ళింది. అండ్ ఈవెన్ మన నవదీప్ ఫస్ట్ సీజన్ గురించి మాట్లాడుకుంటే ఇట్లా చాలామంది ఉన్నారు. బట్ కప్పు గెలవరు, అదొక్కటే అనమాట. అండ్ ద రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళు పెంచుకున్న అభిమానం వేరు, మధ్యలో వచ్చే వాళ్ళకి పెంచుకున్న అభిమానం వేరు. ఫస్ట్ నుంచే కొంతమంది కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని వస్తారు. నేను ఇతను సపోర్ట్ చేస్తున్నాను. తర్వాత వీళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగా నచ్చుతారు, విపరీతంగా నచ్చుతారు. అయినా సరే వాళ్ళు ఎందుకు ఓటేరు అంటే ఒక స్ట్రాటజీ మిగిలిపోయింది, చాలామందికి కూడా మైండ్లో ఉండిపోయింది. మనం ఓటేసినా సరే బిగ్ బాస్ ఎప్పుడు వైల్డ్ కార్డ్ని విన్నర్ చేయరు అని మైండ్లో ఉండిపోయింది. కానీ నిజంగా కనుక మీరు నిజంగా అర్జున్కి ఓటేసి ఉంటే 100% చెప్తున్నా కప్పు కొట్టిన ఆశ్చర్యం లేదు. విన్నర్ మెటీరియల్, ప్రతి గేమ్, ప్రతి టాస్క్ చాలా బాగా ఆడాడు. కొన్నిసార్లు ఫౌల్స్ కాదు, గేమ్లో ఎప్పుడు ఫౌల్స్ లేవు. టంగ్ స్లిప్ కానీ, అంటే మాట మార్చడం. ఒకసారి పల్లవి ప్రశాంత్ టైంలో ఒకసారి మనం చూసాం నామినేషన్లో, నువ్వు తల ఊపావు అంటే నేను తల ఊపలేదు అని గొడవ పెట్టుకున్నాడు. ఇట్లా 2-3 సార్లు. ఇవి కామన్లే, అంటే ప్రతి ఒక్కరి దాంట్లో అవుతూనే ఉంటాయి. అవన్నీ మనం మళ్ళీ పిన్ టు పిన్ చూసుకుంటే విన్నర్ మెటీరియల్కైనా సరే 100 ఉంటాయి లూప్ హోల్స్. ఈవెన్ అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే అసలు మొత్తం అమర్దీపే పెద్ద లూప్ హోల్. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. బట్ ఇతనిలో ఉన్న చిన్న మైనస్లు పక్కన పెడితే విన్నర్ మెటీరియల్ టాప్ 6కి రావడం ఎవరికి డైజెస్ట్ అవ్వాలా. కాకపోతే మిగతా 5 మెంబర్స్ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, అంటే హౌస్లో మొదటి రోజు నుంచి 105 రోజులు, ఎన్ని రోజులు అవుతుందో ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రిఫరెన్స్, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనా అర్జున్ పోవడం మాత్రం అందరికీ కొంచెం బాధగానే అనిపించింది. అయినప్పటికీ కూడా బట్ హీ డిజర్వ్స్. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఓటీటీ లాంటి సీజన్ 2 ఏదైనా ఇన్ కేస్ ఈ దరిదాపుల్లో జరిగితే నిజంగా అర్జున్ అంబటిని కానీ ఫస్ట్ డేనే పిలిపించి ఉంటే 100% టైటిల్ విన్నర్ అవుతాడు, అట్లీస్ట్ రన్ అవుతాడు. విన్నర్ మెటీరియల్ తను. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 6 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా టాప్ 6 అర్జున్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సుమగారు లోపలికి వచ్చినప్పుడే అర్జున్ని తీసుకెళ్ళడానికి అబ్బాయి అనుకున్నాడు. అంటే అందరికీ తను నా వల్ల కాదు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటూనే అర్జున్ దగ్గరికి వెళ్ళి ఒక హింట్ ఇచ్చింది. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను మాత్రం అపార్థం చేసుకోకు, నేను ఎందుకు చెప్తున్నానో తర్వాత గుర్తు తెచ్చుకొని ఒక మాట అనేసింది. అప్పుడే అర్జున్కి క్లారిటీ వచ్చేసింది. రోబో వచ్చిన తర్వాత 100% నేనే వెళ్ళిపోతానేమో అని. ఆ రోబో కూడా చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు. బట్ రియల్లీ ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో మనం సీజన్ స్టార్టింగ్కి ముందు మనం ఏం మాట్లాడుకున్నాం, ఒక ఏఐ టెక్నాలజీని వీళ్ళు ఉపయోగిస్తున్నారు, ఏఐ టెక్నాలజీతో ఒక రోబో వస్తుంది అని చెప్పాం. అది రోబో కంటెస్టెంటా, లేకపోతే ఏఐ రోబో యాంకరా, లేకపోతే లోపల ఇంకేమన్నా పార్టిసిపేట్ చేస్తుందా, ఏదైనా టాస్కా, అట్లా చాలా అనుకున్నాం. కానీ లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు వచ్చేసింది మన రోబో. సో పరిపూర్ణం అని చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నవన్నీ జరిగేసాయి ఈ సీజన్లో ఇప్పటివరకు మాత్రం.
ఇక విషయానికి వస్తే అర్జున్ అంబటి. ఎందుకు ఇతను టాప్ 6 అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు కూడా మనం చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవ్వరైనా సరే టాప్ 3కి వెళ్తున్నారు. మన బాబా మాస్టర్ని చూసాము. అంతెందుకు మన బిందు మాధవ్ ఉంది కదా, ఓటీటీ విన్నర్. తను కూడా తమిళ్ బిగ్ బాస్ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి టాప్ 3కి వెళ్ళింది. అండ్ ఈవెన్ మన నవదీప్ ఫస్ట్ సీజన్ గురించి మాట్లాడుకుంటే ఇట్లా చాలామంది ఉన్నారు. బట్ కప్పు గెలవరు, అదొక్కటే అనమాట. అండ్ ద రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ముందు నుంచి వీళ్ళు పెంచుకున్న అభిమానం వేరు, మధ్యలో వచ్చే వాళ్ళకి పెంచుకునే అభిమానం వేరు. ఫస్ట్ నుంచే కొంతమంది కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని వస్తారు. నేను ఇతను సపోర్ట్ చేస్తున్నాను. తర్వాత వీళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగా నచ్చుతారు, విపరీతంగా నచ్చుతారు. అయినా సరే వాళ్ళు ఎందుకు ఓటేరు అంటే ఒక స్ట్రాటజీ మిగిలిపోయింది, చాలామందికి కూడా మైండ్లో ఉండిపోయింది. మనం ఓటేసినా సరే బిగ్ బాస్ ఎప్పుడు వైల్డ్ కార్డ్ని విన్నర్ చేయరు అని మైండ్లో ఉండిపోయింది. కానీ నిజంగా కనుక మీరు నిజంగా అర్జున్కి ఓటేసి ఉంటే 100% చెప్తున్నా కప్పు కొట్టిన ఆశ్చర్యం లేదు. విన్నర్ మెటీరియల్, ప్రతి గేమ్ ప్రతి టాస్క్ చాలా బాగా ఆడాడు. కొన్నిసార్లు ఫౌల్స్ కాదు, గేమ్లో ఎప్పుడు ఫౌల్స్ లేవు. టంగ్ స్లిప్ కానీ అంటే మాట మార్చడం. ఒకసారి పల్లవి ప్రశాంత్ టైంలో ఒకసారి మనం చూసాం నామినేషన్లో, నువ్వు తల ఊపావు అంటే నేను తల ఊపలేదు అని గొడవ పెట్టుకున్నాడు. ఇట్లా 2-3 సార్లు. ఇవి కామన్లే, అంటే ప్రతి ఒక్కరి దాంట్లో అవుతానే ఉంటాయి. అవన్నీ మనం మళ్ళీ పిన్ టు పిన్ చూసుకుంటే విన్నర్ మెటీరియల్కైనా సరే 100 ఉంటాయి లూప్ హోల్స్. ఈవెన్ అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే అసలు మొత్తం అమర్దీపే పెద్ద లూప్ హోల్. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. బట్ ఇతనిలో ఉన్న చిన్న మైనస్లు పక్కన పెడితే విన్నర్ మెటీరియల్ టాప్ 6కి రావడం ఎవరికి డైజెస్ట్ అవ్వాలా. కాకపోతే మిగతా 5 మెంబర్స్ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, అంటే హౌస్లో మొదటి రోజు నుంచి 105 రోజులు, ఎన్ని రోజులు అవుతుందో ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రిఫరెన్స్, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనా అర్జున్ పోవడం మాత్రం అందరికీ కొంచెం బాధగానే అనిపించింది. అయినప్పటికీ కూడా బట్ హీ డిజర్వ్స్. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఓటీటీ లాంటి సీజన్ 2 ఏదైనా ఇన్ కేస్ ఈ దరిదాపుల్లో జరిగితే నిజంగా అర్జున్ అంబటిని కానీ ఫస్ట్ డేనే పిలిపించి ఉంటే 100% టైటిల్ విన్నర్ అవుతాడు, అట్లీస్ట్ రన్నర్ అవుతాడు. విన్నర్ మెటీరియల్ తను. థ్యాంక్ యూ సో మచ్.